జెండాలు కిందకి దింపండి దయవుంచి అందరూ కూడా. జెండాలు కచేపు కిందకి దింపండి. అందరూ కూడా దింపాలి కిందకి. దయవుంచి వినండి అందరూ కూడా. జెండాలు దింపండి. అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరాహి యాత్ర విజయ పేరు సందర్భంగా మన పెద్దాపురం వచ్చినందుకు ఆయనకు స్వాగతం పలుకుతూ వేదిక నుంచి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం బాగుపడాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అవుతుంది, దాన్ని బాగు చేయాలంటే కూటమి కట్టాలని చెప్పి ఓ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు మోడీని కూడా ఒప్పించి మరి ఆయన కూటమి కట్టడం జరిగింది. ఇవాళ కూటమి కట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన చాలా దారుణంగా ఉంది అని చెప్పి మొదట థ్రెట్ చేసి చెప్పిన వ్యక్తి ఎవరు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేగా ఇవాళ కూటమి బలంగా ఉంది. ఇవాళ రాష్ట్రవంతంగా కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవాళంతా కూడా మన పెద్దాపురం నియోజకవర్గంకి వచ్చినప్పటికీ మనందరికీ తెలుసు, మన పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, పెద్ద ఎత్తున కూటమి అందరూ కూడా ఇవాళ కలిసికట్టుగా పనిచేయటం, మన నియోజకవర్గంలో కూడా కూటమి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం, అంచేత ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరిగింది. వేళ జెండాలు కిందకి దింపండి అంటే అందరూనే. అమ్మా తినండి ఒకసారి. జెండాలు కిందకి దింపండి. వెనకాల ప్రెస్ కనపట్టలేదు. జెండా కిందకి దింపండి. దింపండి కిందకి. మన పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చినప్పటికి మరి 14, 19 కూడా ఆ రోజు కూడా మన పవన్ కళ్యాణ్ గారు మనం సపోర్ట్ చేయడం జరిగింది. మొదటిసారిగా 14లో నేను పోటీ చేసినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు దయచేసి జెండాలను కింద దించండి. దయచేసి జెండాలను కింద దించండి ప్లీజ్. అందరూ చుట్టేయండి, ఇలా చుట్టేసేయండి జెండాలు. టీవీలకి ఇబ్బంది వస్తుంది కదా. మన పెద్దాపురం విజయం రాష్ట్రం అంతా తెలియాలంటే మనం జెండాలతో రాష్ట్రానికి తెలియాలి కదా. చుట్టండి. రిక్వెస్ట్ ప్లీజ్. దయవుంచి వినాలి. పెద్దాపురం బ్రిడ్జి మీద సామలకోట బ్రిడ్జి వరకు కూడా వీళ్ళందరూ ఉన్నారు. అందరికీ కనపడాలంటే మీరు కిందకి దింపాలని చెప్పి కోరుతున్నాను. మన పెద్దాపురం నియోజకవర్గంలో 14 ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు మనకు సపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు 14, 19లో బ్రహ్మాండంగా పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పనిచేశాడు. ఎమ్మెల్యేగా ఇక్కడ బాగా పనిచేశాను నేను. తర్వాత 19 వచ్చినప్పటికీ మరి మనం ఓడిపోవడం జరిగింది. అయినా నేను ఎమ్మెల్యేగా నెగ్గినా ఇలా సూపర్ ఎమ్మెల్యేతో ఇన్ఛార్జ్ పెట్టి పని చేయకుండా చేసి వాళ్ళు రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి చేయలేదు. పెత్తనం మాత్రం చేశారు. పైన మరి పైన సీఎం గారు పెత్తనం చేశాడు, కింద ఇన్ఛార్జ్ గారు పెత్తనం చేశాడు. అంచేది ఇవాళ నష్టపోయింది మన పెద్దాపురం నియోజకవర్గం రాష్ట్రం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. నేనైతే మీకు అందరికీ తెలుసు, మీకు అందుబాటులో ఉన్నాను. అందుకే ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా